ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 7 ప్రభు దినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? వ్యాఖ్యానాంశం: రక్షకుడైన దేవునికి సముడెవరు? వ్యాఖ్యానాంశం: రక్షకుడైన దేవునికి సముడెవరు? వ్యాఖ్యానం: దేవునికి మరియు అన్య దేవతలకు గల ఈ భేదములను గూర్చి ప్రవక్త ఒక నూతన చిత్రీకరణ ద్వారా తన వివరణను కొనసాగించుచున్నాడు. ఒకవైపు మనుష్యులు వారి భుజముల మీద మోయుచున్న బరువైన విగ్రహములు, మరొక వైపు తన ప్రజలను వారి చరిత్ర ఆరంభం నుండి చివరి వరకు తానే స్వయముగా తన భుజముల మీద మోయుచున్న సర్వశక్తిమంతుడు, నమ్మకమైన దేవుడు. ఎంత గొప్ప వ్యత్యాసం! ఈ సందర్భంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం, అలాగే 32వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఇంత గొప్ప ధన్యతను వదిలి ఇశ్రాయేలు కృతజ్ఞత లేనివారై రక్షించుటకు శక్తిహీనులైన అబద్ధ దేవతలను సేవించుటకు ఇష్టపడ్డారు అని యెషయా గ్రంథం 46వ అధ్యాయము 6, 7 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ విగ్రహములు తమ బరువు చేత ఇశ్రాయేలును కృంగజేసి వారు తొట్టిల్లుటకు ముఖ్య కారణమయ్యాయి. అంతేకాదు, చివరకు ఇశ్రాయేలు చెరకు బందీలుగా కొనిపోబడుటకు కూడా ఈ విగ్రహములే కారణం. నైతికంగా ఆలోచిస్తే ఎల్లప్పుడూ ఇదే జరుగుతుంది. కర్రతో చేయబడిన వాటి కంటే వెండి బంగారములతో చేయబడిన విగ్రహములను శ్రేష్టమైనవిగా ఈ లోకము ఎంచినను అవి కూడా వాటిని మోయువారిని సహించలేనంత నాశనమునకు నడిపిస్తాయి. నరుల హృదయం మీద బంగారము చూపించే ప్రభావం ఎంత గొప్పది! అయితే దీనికి భిన్నంగా ప్రభు అయిన యేసు మనలను ఏమి కోరుతున్నాడు? మన బాల్య దినములు మొదలుకొని మనము జీవించినంత కాలము, అంటే మన బలము ఉడిగిపోయి ముదిమి వచ్చు వరకు ఆయన యందే విశ్వాసముంచి, ముదిమి వచ్చు వరకు వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొనువాడను నేనే అని ఆయన చేసిన వాగ్దానమునందు ఆనందించమని కోరుతున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.